ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరు ఒక చిన్న లైక్ అయితే చేస్తారని నేను ఆశపడుతున్నాను. మీరు లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ప్రత్యేకంగా ఈరోజు నేను వీడియో తీయడానికి గల కారణం ఏంటి అంటే, ఈరోజు టైలర్స్ డే సందర్భంగా ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది టైలర్స్, లేడీ టైలర్స్ ఉన్నారు, జెంట్ టైలర్స్ ఉన్నారు, కొత్తగా పుట్టుకొచ్చే టైలర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ టైలర్స్ డే చెప్తున్నాను. వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు, చాలా ఆరోగ్యంగా వర్క్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే టైలర్ అంటేనే దాని వెనకాల చాలా అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. అది చాలామందిని చూస్తున్నాను, ఆల్రెడీ ఫేస్ చేసే వాళ్ళని చూస్తున్నాను. నేనైతే అందులో అడుగు కూడా పెట్టేశాను అనమాట. చాలా కంప్లైంట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఏం చెప్తున్నాను అంటే, కొత్తగా ఉండే టైలర్లు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ వర్క్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా తక్కువ టైంలో నన్ను 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మేము మార్నింగ్ అయితే నేనైతే మీటింగ్కి అయితే వెళ్ళాను. మా కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళానండి. మాకు చాలా సపోర్ట్గా అయితే ఉన్నారు. ఇప్పుడు ఫోటోలో చూస్తున్నారు కదండి, ఆయనే మనకి మిషన్ని తయారైతే చేశారంట. చాలా అసలు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయనేనండి కారణం. ఇప్పుడు పెద్ద ఆయన అయితే ఉన్నారు చూసారా, ఆయన మోస్ట్ ఓల్డ్గా టైలర్ అండి. ఆయన పేరు బొంబాయి టైలర్ అంట. మాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ఎప్పటి నుంచో కుడుతున్నారంట, ఇప్పటికి కూడా ఇంకా ఆ ఏజ్లో జెంట్స్ బట్టలు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారండి. చాలా ఆశ్చర్యం కదా. మనం కూడా అలానే ఆరోగ్యంగా చాలా సంవత్సరాలు టైలరింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే చెయ్యాలని కోరుకోవట్లేదండి, హెల్తీగా ఉండాలని, ఇంకా ఏమైనా టైం ఉంటే వర్క్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కమిటీ మెంబర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, మీ ఊర్లో ఎక్కడైతే టైలరింగ్ కమిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు పేరునైతే నమోదని చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనకైతే లోన్స్ అవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పఫ్ హ్యాండ్స్ అంటారు కదండి, అవి నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఫస్ట్ అయితే కింద బార్డర్ అయితే అతికేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ తిప్పిన తర్వాత లైనింగ్ కూడా అతుక్కున్నాను. చూసారు కదా మనకి ఎంత కావాలనేది నేను గీసుకున్నాను. కనిపిస్తుంది కదా. క్లాత్ పడిపోయింది ఆంటీకి. థ్యాంక్ యూ ఆంటీ. కుట్టేసుకో, పర్వాలేదు. ఈరోజు లైవ్ ఇచ్చేస్తున్నాను టైలర్స్ డే సందర్భంగా. అందరూ ఫ్రీగా కొడతావా? ఫ్రీగా కుట్టడం కాదండి, డైరెక్ట్గా నేను అంటే ఎప్పుడు ముందు వీడియో తీసి తర్వాత వాయిస్ అంటే తర్వాత మాట్లాడతాను అనమాట. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. కనిపించింది కదా. అందుకే అలా వీడియో ఉందని మర్చిపోయి. ఒక హ్యాండ్ అయితే కుట్టి చూపిస్తాను, రెండో అసలు. ఇదిగోండి, పాదం ఖర్చు పెట్టుకొని నేనైతే మన నెక్ ఎలా తిప్పుకుంటాము సేమ్ అలాగే నెక్ తిప్పినట్టయితే స్టిచ్ వేసేసుకోండి. తర్వాత అక్కడొక టాక అక్కడొక టాక, మీకు తెలిసిందే కదా. ఇంకా టాకా వేసుకున్న తర్వాత ఇలా నీట్గా తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసేస్తాను. ఇప్పుడు వేస్ట్ని కట్ చేసుకుందాం.
ఇదైతే క్లాత్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది కుట్టి పెట్టడానికి అని చెప్పేసి. రెండు వైపులా ఇలా కుర్చీ అయితే పెట్టుకోండి. పైన ఎలా పెట్టుకున్నామో కింద కూడా అలానే పెట్టేసుకోండి సేమ్. సిల్కా కాటన్ ముక్క చీర ముక్క ఇదేనా క్రాస్ టైప్ స్లోగా ఇదేనా క్రాస్ చూడండి. అదే ఇంకొక పెద్ద ముక్క కాదా? ఓకే బాగానే తుప్పులో ఇలా నీట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీనైతే మనం ఏదైతే కుట్టిందో ఇది దీని మీద పెట్టి కుట్టేసుకోండి. రెడ్ పొడవు వచ్చి అదే అవునండి వీడియో తీస్తున్నాను. చూసారు కదా ఇక్కడ పైన కూర్చో కింద కూర్చోపెట్టి ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత డైరెక్ట్ కాకుండా మనకి చెయ్యి హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇట్లా ఈ షేప్లో కొంచెం గ్యాప్ ఉంచేసుకొని వేసుకుందాం. చూసారు కదా ఇంకొకటి కూడా వేద్దాం. చూసారు ఎంత బాగుందో నీట్గా. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అది కొంచెం అక్కడ శారీ ఉంది కదా, ఈ వైలెట్ కలర్ శారీ చూడండి.
స్లోగా అది కనిపించు జాగ్రత్త. థ్యాంక్స్ అండి. ఇది కూడా శారీ, ఇది శారీ అండి, ఇది కాంబినేషన్. హ్యాండ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఇలా వస్తుంది. ఇది శారీ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా మొత్తం వీడియో తీయడం అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు నేనైతే ఇప్పుడు కట్ వర్క్ నెక్ అయితే చూపిస్తానండి. ఆల్రెడీ దీని మీద ఇందాక హ్యాండ్స్ అయితే చూసారు కదా ఎలా కుట్టాను అనేది. నెక్ కూడా చూపిస్తున్నాను. సింపుల్గా కట్ వర్క్ పెట్టాను, కట్ వర్క్లో కట్ చేశాను అనమాట. ఇది మనకి చీర కలర్ అయితే ఇది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను నెక్ అయితే ఎలా తిప్పుతున్నానో. మీకైతే ఏమీ కనిపించట్లేదు కదా, నాకు అప్పుడు కనిపించిందని నేనైతే అనుకున్నాను. అయితే ఆల్రెడీ నేను లైనింగ్ అతికేసుకున్నాను కదా, నాకు ఆ లైనింగ్కి నేను నెక్ అయితే కట్ చేస్తాను కదా ఎప్పుడు, అలానే ఇప్పుడు ఆ స్టిచ్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. మీకైతే కనిపించట్లేదు. చూడ్డానికంటే నార్మల్ క్లాత్ మీద స్టిచ్ చేసినట్టు అయితే ఉంది, కానీ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాము అది ఫైనల్గా కుట్టిన తర్వాత చక్కగా కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. చూసారు కదా, అది మీకు ఇప్పుడు కనిపిస్తుందా, వైట్ మీద నీట్గా కనిపిస్తుంది చూసారా, ఎక్కడ వి షేప్ అనేది లేకుండా చక్కగా రౌండ్గా కట్ వర్క్ అయితే తీసేసాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ముందే స్టిచ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం లేట్ అయిపోతుందని చెప్పి ఇప్పుడే డైరెక్ట్గా మీకైతే చెప్పేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మిషన్ల సౌండ్ అవి ఏవి అనుకోవద్దు. స్టిచ్చింగ్ అయితే చూడండి వివరంగా, మీకు అర్థమవుతుంది. అందులో ఈరోజు టైలర్స్ డే ఒకటి కదా, మీటింగ్ ఒకటి వెళ్ళొచ్చాము. ఇప్పుడే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అర్జెంట్ బ్లౌజులు ఇవేమో గృహప్రవేశానికి సంబంధించినవి అనమాట. ఈరోజు నైటే గృహప్రవేశం అండి. చూసారు కదా, నేనైతే వేస్ట్ ఇలా కట్ చేశాను, మరి గజిబిజిగా ఉందని చెప్పేసి. అక్కడక్కడైతే కట్స్ అయితే కత్తితో ఇచ్చేసాను మొత్తం. అసలు ఘట్టం ఇప్పుడే అనమాట. ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్గా వచ్చేలా వేసుకోవాలన్నమాట. నేను ఒకసారి మొత్తం ఫింగర్తో అన్నీ ఇలా అయితే ఒప్పులు తీసేసుకున్నాను. కుట్టేసిన చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందో చక్కగా.
చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చక్కగా ఎక్కడ వీ షేప్ రాకుండా అంత రౌండ్గా అయితే వచ్చింది. దగ్గరకు వచ్చి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. సింపుల్గా మనకి నెక్ ఎలా తిప్పుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ నెక్ అయితే మనం కట్ చేసుకోకూడదు. ముందే మనకి ఎన్ని అంగుళాలు కావాలనేది షోల్డర్ పెట్టేసుకున్న తర్వాత ఇవ్వండి, ఫస్ట్ బక్రం పెట్టాను, తర్వాత లైనింగ్ పీస్ పెట్టాను, తర్వాత మనకి ఏదైతే నెక్ తిప్పుకుంటామో అలాగా నెక్ తిప్పేది కూడా పెట్టాను. చెప్పండి, మెయిన్ మధ్యలో డాట్ వేసారు అంతా చెప్పండి. కొంచెం మెడ వెడల్పు అయింది ఫ్రెండ్స్, పెద్ద మెడ అయింది, అందుకని చిన్నదిగా అవ్వాలని చెప్పేసి నేను జస్ట్ లైట్గా ఒక పాదం ఖర్చులో నేను మధ్యలో స్టిచ్ వేసాను. చివరి వరకు కాదు, ఇక్కడ వరకే స్టిచ్ చేశాను అనమాట. ఇది ఒక టిక్ అని చెప్పండి. ఎవరు చేయరు మీలా తెలుసా, ఎంత నెక్కుంటే అంతనే కొడతారు. అవునా? అందుకే చెప్పమంటున్నాను. వాయిస్ ఓవర్లో చెప్పండి. ఇది లైవ్ ఏం కాదుగా. ఈ కట్ చేస్తాను ఒక్కసారి మిషన్ ఆడియో ఆపనా. ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ జరిగింది. నేను వీడియో తీసాను అనుకున్నాను, తీయలేదు.
బట్ మీకు ఫస్ట్ చెప్పాను కదా, స్టార్టింగ్లో బకరం పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఈ వర్క్ బ్లౌజ్ని అయితే నేను ఉల్టా పెట్టి కుట్టాను అనమాట. ఇలా ఎడ్జ్కి కుట్టేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఇలాగే కుట్టుకోవాలి, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత వేస్ట్ అయితే నేను కట్ చేసుకున్నాను, చూసారు కదా. వేస్ట్ కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనకు టాకాలు ఇవి కామనే. ఒకవేళ ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వారు ఎవరైనా చూస్తే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నాను. టాకాలు పెట్టుకున్న తర్వాత ఈ అవుట్ సైడ్ బకరం చూసారు, ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంచుకొని మొత్తం కట్ చేసేసుకోండి. ఇది సెంటర్లోకి వెళ్ళిపోద్ది, దీనివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. అదిగోండి, ఇదే ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఇది మగ్గం వర్క్ అయితే మీరు లైనింగు ఈ ఖర్చులు ఇలా అవుట్ సైడ్ సైడ్కి పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోండి. మగ్గం వర్క్ అయితే ఇదంతా పూసలు వస్తాయి కాబట్టి. ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే స్టిచ్ వేసుకోవచ్చు. చూసేద్దామా, చక్కగా చూసారు కదా, నీట్గా అలా వచ్చేస్తుంది. స్టిచ్ వేస్తే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. అది మనం ఎలా కావాలో ఎడ్జ్గా అలా లైన్గా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వారి కోసం చిన్న టిప్స్ అనమాట. ఇంకా ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదీ కూడా మీకు చేసి చూపిస్తాను, కుట్టి చూపిస్తాను, వివరంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, కుట్టేసేయండి పర్లేదులే. దారం బాగాలేదు, ఆపేనా? ఆపేసి అర్థమవుతుందిగా. ఎక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించిన 2 బ్లౌజులే కాదు, అనుకోకుండా వర్క్ అయిపోయింది, ఎర్లీగా ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడే ఆ సిస్టర్ కాల్ చేశారు, ఈ బ్లౌజ్ ఈ నైట్కి కావాలంట, రేపు ఊరు వెళ్తున్నారంట. ఇప్పుడు ఇది కూడా స్టిచ్ చేయాలి. కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే పట్టు శారీ. ఇదిగోండి బ్లౌజ్ పీసెస్ అయితే కట్ చేశాను. నార్మల్ బ్లౌజే ఫ్రెండ్స్, పెద్ద మోడల్ కూడా ఏం లేదు. మోడల్ పెట్టమన్నారు కానీ నేను మోడల్ అవ్వదని చెప్పి నార్మల్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఫోటోస్ అయితే పెడతాను. మన ఛానల్ని చూస్తూనే ఉంటాయి. వేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం ఒక పాదం ఖర్చు ఎక్స్ట్రా పెరిగిందనమాట బ్యాక్ సైడ్. అప్పుడు ఏం చేయాలంటే ఎటు సైడ్ పెరిగిందో అటు సైడ్ చూసుకొని మనం హ్యాండ్ దగ్గర జాయింట్ దగ్గర మనం వేసుకొని స్టిచ్ చేసుకుంటే సైడ్ జాయింట్ సరిగ్గా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ చక్కగా. రేపు ఇస్తానండి, రేపు మధ్యాహ్నం. అది చీరకి కుచ్చులు వేయమన్నారు, రేపు వేస్తాను. రేపు వేస్తాను. చూసారు కదండి, హ్యాండ్ని బట్టి నేనైతే లూజ్ తీసుకున్నాను. జస్ట్ కొంచెం ఉంచాను, ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజ్ కదా, ఆల్రెడీ షింక్ అయిపోయి ఉంటుంది. సేమ్ మనం దీనిలాగా అయితే పెట్టుకోవద్దు, కొంచెం ఒక చూబార అయితే కొంచెం లూజ్ పెట్టుకోవడం మంచిది. చూసారా, హ్యాండ్ చంక దగ్గర నేను కరెక్ట్గా పెట్టుకున్నాను. ఇలా సాగ తీసుకొని పెట్టుకొని జస్ట్ ఇక్కడ కూడా ఒక జస్ట్ కొంచెం ఇక్కడికి వచ్చింది. రెండోది కూడా ఈ హ్యాండ్ని బట్టే. ఒకసారి అయితే మనం ఆది బ్లౌజ్ యూజ్ చేసాం కదా, రెండోసారి ఆది బ్లౌజ్ అవసరం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. మా షాప్ పక్కన వాళ్ళు ఈరోజు టైలర్స్ డే అని టైలర్స్ డే అని చెప్తున్నారు. ఓకేనా, సేమ్ మన ఆది బ్లౌజ్ ఒక హ్యాండ్ ఎలా ఉందో దాన్ని బట్టి రెండో హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోండి.
సేమ్ మన కుట్టు అయితే ఎక్కడికన్నా ఆ కుట్టు దగ్గరికి వేసేసుకోవాలి. ఉచ్చుల పట్టి అయితే ఇక్కడికి వచ్చిందండి. జస్ట్ మనం ఉజ్జాయింపు వేసేస్తున్నాను. ఫైనల్గా వేసిన తర్వాత లూజ్లో టైట్లో అని ఉంటే తర్వాత చూసుకోండి. చూసారా, ఒకటే స్టిచ్ వేసాను, కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే ఇది నేను కొంచెం కాజల్ పట్టి ఎక్కువ కట్టాలండి, అందువల్ల చెప్పేసి కరెక్ట్గా వచ్చింది. ఒకటే కొంచెం పెట్టుబట్లు రేపు ఖాళీ, రేపు ఈవినింగ్ వేస్తానే, రేపు వచ్చి చూసారు కదా. నేను ఫస్ట్ చేసిన కుట్టులోనే మనకి లూజ్ అయితే సరిపోయింది. ఒకవేళ అయినా నడుం దగ్గర ఇంకా లూజ్ అనిపిస్తే ఇక్కడ నుంచి ఈ కుట్టు వేసిన దాని మీద కొంచెం కుట్టు వేసుకొని ఇలా కలిపేసుకోండి, సరిపోద్ది. ఎందుకంటే నేను ఇట్లా ఎందుకు చూపిస్తున్నాను అంటే మన కటింగ్ టేప్ లేని కటింగ్ కాబట్టి. అదే టేప్ ఉందనుకోండి, మనం టేప్తో ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ ఫస్ట్ తీసేసుకొని టాకాలు వేసుకుంటాం కాబట్టి అది ఒక టైప్ అన్నమాట. ఇది టేప్ లేని ఆది బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్లో, నా సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ అయితే ఇలా సైడ్ లూజు, చంక దగ్గర లూజు, హ్యాండ్ లూజు ఎలా ఆది బ్లౌజ్తో కొలుసుకోవాలి అని అడిగారు. ఈ వీడియో ఆ ఫ్రెండ్కి అంకితం. మరి ఆ ఫ్రెండ్ చూస్తున్నారో లేదో నాకైతే తెలీదు. చూస్తారు, ఎందుకంటే ప్రతిరోజు నన్ను ఫాలో అవుతారు ఆ సిస్టర్. ఎయిట్ అయిపోయింది ఫ్రెండ్స్. అనుకోకుండా ఎక్స్ట్రా బ్లౌజ్ అన్నమాట ఇది. ఓకే, స్టిచెస్ అయితే 3 వరుసగా వేసేసాను. ఇంకా ఓవర్లాక్ చేస్తే ఫినిష్ అనమాట. నెక్ వేసేస్తాను. మీకు ఆల్రెడీ అందరికీ వచ్చిందే కాబట్టి నెక్ నేనే వేసేస్తాను. మీకు ఏం